ఎందుకు చంపావు? నేను చెప్పేది నిజం సార్. నా వైఫ్ నేను ఎందుకు చంపుకుంటాను? నాయక్. సారీ సార్. సిద్ధార్థ్, ద ఎంటైర్ ఎవిడెన్స్ ఇస్ అగేన్స్ట్ యూ. ఈ నేరం నువ్వే చేసావని మా అందరికీ తెలుసు. వెపన్ ఎక్కడ దాచావని చెప్పేస్తే ద కేసు బి క్లోజ్డ్. అంజలి ఎలా చనిపోయిందో తెలియని బాధలో నేనున్నాను. వెపన్ ఎక్కడ దాచారో చెప్పమంటే ఏం చెప్పగలను సార్? ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ ఎక్కువగా మర్డర్కి దారితీస్తాయని మేము పోలీసులు నమ్ముతాం. సో నీ వైఫ్కి ఇంకెవరితో నాకు ఇంకొక మాట నా అంజలి గురించి తప్పుగా మాట్లాడావనుకో. సారీ సార్. అంజలి అంటే నాకు ప్రాణం సార్. తన గురించి అలా మాట్లాడేసరికి ఓకే సార్. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు, ఎందుకంటే మీ దృష్టిలో నేను క్రిమినల్ కాబట్టి. నా మీద కంప్లైంట్ ఇచ్చిన మా అత్తగారిని అడగండి. ఏ రోజు నేను నిద్ర లేచిన 2 గంటలకు కానీ నిద్ర లేవని అంజలి ఆ రోజు నాకంటే ముందు నిద్ర లేచింది. నాకేదో చెప్పాలి అంటూ నన్ను రెడీ చేసి తనతో పాటు బయటికి తీసుకెళ్ళింది. ఏదో చెప్పాలని ప్రొద్దున లేపి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఏంటో చెప్పు. అమ్మా, అదేంటంటే అర్థమైంది. ఎవరతను? సిద్ధార్థ్ అని. నీ కలీగా? ఆహా లేదమ్మా, తను చాలా ఫేమస్ సినిమా డైరెక్టర్. సినిమా డైరెక్టరా? అవును. నీ దగ్గర నేనెంత సెక్యూర్డ్గా ఉంటానో అలాగే తనతో ఉన్నప్పుడు కూడా నాకంతే సెక్యూర్డ్ ఫీలింగ్ కలిగిందమ్మా. కానీ అతను నీకెలా తెలుసమ్మా? సరే సేమ్ పొజిషన్. బ్యాక్ రెడీ. త్వరగా ఏ ప్రొడక్షన్ అందరూ వాటర్ ఇవ్వండి. సేమ్ రెడీ. రైట్ బనీ గోయింగ్ ఫర్ టేక్. ఓకే సార్, రెడీ సార్. లక్ష్మణ్ రెడీ సార్. ఎన్ క్లాప్. ఓకే సార్. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. రన్ త్రూ. ఎవరు నువ్వు? చూస్తే చదువుకున్న దానిలో ఉన్నావు, కామన్ సెన్స్ లేదా? వాళ్ళందరూ కూడా షూటింగ్ చూడడానికి వచ్చారు. వెళ్ళక్కడ నిలబడి. గెట్ అవుట్. సార్ ఆవిడ మా మేడం సార్, మీకోసం వచ్చారు. డిస్నీ కంపెనీ మార్కెటింగ్ హెడ్ సార్. ఇట్స్ ఓకే సార్, మై ఫాల్ట్. ఎనీవే కంగ్రాచులేషన్ సార్. మీరు పంపించిన మహాభారత్ మూవీ ప్రాజెక్ట్ ప్రపోజల్ మా కంపెనీ ఓకే చేసింది సార్. థ్యాంక్ యూ సో మచ్. సారీ, మహాభారతం అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ విషయం చెప్పేసరికి ఎక్సైట్మెంట్లో ప్లీజ్ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే సార్, ఐ అండర్స్టాండ్. ఈ మంత్ 14th మా ఏషియా పెసిఫిక్ హెడ్ గోగో గారు లాస్ ఏంజల్స్ నుంచి వస్తున్నారు. గోగోనా? ఎస్, హైదరాబాద్లో ల్యాండ్ అవగానే డైరెక్ట్గా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి రీసెంట్గా చనిపోయిన వాళ్ళ మదర్ యశస్ని గోదావరి నదిలో కలపడానికి ఈస్ట్ గోదావరిలో ఉన్న అంతర్వేదికి బై రోడ్ వెళ్తారు. ఓ, మీరు 14th ఎయిర్పోర్ట్లో ఆయనతో జాయిన్ అయితే జర్నీలో ప్రాజెక్ట్ డీటెయిల్గా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేస్తారు. ఓ పని చేయండి, మీరు తను పికప్ చేసుకోండి. బై ద టైం మీరు ఆర్ఎఫ్సి వచ్చేసరికి ఇట్ బి అరౌండ్ 11. ఐల్ జాయిన్ యూ గైస్ ఓవర్ దేర్. ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. రెడీ.